కొంతమంది ఐ గ్లాస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఐ గ్లాస్ మాత్రమే సూట్ అయింది, ఈ ఐ గ్లాస్ మాత్రమే సెట్ అవుతుంది అంటూ ఉంటారు. ఈ ఐ గ్లాస్ మాత్రమే సెట్ అవుతుంది అన్నదానికి అర్థం ఏంటి? అసలు ఐ గ్లాస్ సెట్ అవడం అంటే ఏంటి? అసలు ఈ ఐ గ్లాస్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా పూర్తిగా చెప్తాను. మొదటగా నోస్ బ్రిడ్జ్. మీది సన్నటి పొడవైన నోస్ అయితే ఫ్రేమ్లో సెంటర్ బ్రిడ్జ్ని తక్కువ తీసుకోవడం ఉత్తమం. లేదా వెడల్పు నోస్ ఉంటే కనుక మీరు ఎక్కువ తీసుకోవడం చాలా ఉత్తమం. ఫ్రేమ్కి నోస్కి మధ్య గ్యాప్స్ లేకుండా చూసుకోండి. ఈ ఇమేజ్లో చూపించినట్లు మీకంటూ సపరేట్ నెంబర్ ఫిక్స్ చేసి ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఫ్రేమ్ షేప్స్ కారణంగా సెంటర్ స్పేస్ మారుతూ వస్తుంది. ఒక నెంబర్ అటు ఇటు ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సెకండ్ పాయింట్ టెంపుల్ లెంత్. ఇమేజ్లో చూపించినట్టుగా ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా కూడా చూసుకోండి. టెంపుల్లో కూడా మీకంటూ సపరేట్ నెంబర్ ఏమీ ఉండదు. ఒక నెంబర్ అటు ఉన్నా ఇటు ఉన్నా ఏమీ కాదు. ఎందుకంటే ఫ్రేమ్లో ఉండే బేస్ కారణంగా కొన్ని ఫ్రేమ్స్కి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మూడవది ప్యాంటాస్కోప్ టిల్ట్. టిల్ట్ మీకు ఎక్కువ ఉండకూడదు, అలాగే తక్కువ కూడా ఉండకూడదు. నాలుగో పాయింట్ పీపుల్. మీరు సింగిల్ విజన్ వాడే వాళ్ళైతే సెంటర్కి పీపుల్ దగ్గరగా ఉండడం చాలా మంచిది. లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్ సెంటర్కి పీపుల్ చాలా దూరంగా ఉంటే కనుక మీ ఆప్టిషియన్ మీరు అడగండి, వాళ్ళు పారామీటర్స్ ద్వారా దాన్ని ఫిక్స్ చేసి మీకు విజన్ బెటర్గా మారాలి. లేదా మీరు బైఫోకల్ కానీ ప్రోగ్రెసివ్ కానీ వాడే వాళ్ళైతే డిస్టెన్స్కి పీపుల్ నుండి 10 mm కంటే ఎక్కువ ఉండాలి, నియర్ విజన్కి 20 mm కంటే ఎక్కువ ఉండాలి. లాస్ట్ ఫైనల్గా ఫ్రేమ్ సెలెక్షన్. నా ఫేస్కి ఏ షేప్ బాగుంటుందో నాకు తెలియదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నేను ముందుగా చెప్పినట్టు ఆ పాయింట్స్ అంటూ ఫాలో అవుతూ మీరు ఏ ఫ్రేమ్ అయినా, ఏ షేప్ అయినా, ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి రౌండ్ ఫ్రేమ్ సెట్ అవ్వదు అని ఏమి ఉండదు, వాళ్ళకి నచ్చితే పెట్టుకోవచ్చు. లేదు నాకు స్క్వేర్ మాత్రమే సూట్ అవుతుంది అంటే అది మీకు నచ్చుతుందని అర్థం, సూట్ అవుతుందని కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఫ్రేమ్ సెలెక్షన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటున్నాం.